విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్. మంగళవారం మే 10, 2005 ఉదయం 10 గంటలు. తన మాస్టర్ హృదయంతో ఏకమై అనుసంధానమై ఉండటం వలన సాధకునికి ఆశ, ధైర్యం కలుగుతాయి. భూమి మీద మానవ జీవితం అంతులేని సంఘర్షణలతో కూడుకుని ఉంటుంది. ప్రతి సంఘర్షణ వ్యక్తిలో ఉన్న శ్రేష్టత్వాన్ని వెల్లడి చేస్తుంది. ఉన్నత శక్తి సంప్రదించడం నిరుపయోగమైనదేమీ కాదు. ఈ అవసరాన్ని గుర్తించడము అంటే వినమ్రతాభావం ఉన్నట్లే. అది ఎలాంటి ఆధ్యాత్మిక ప్రక్రియకైనా అవసరమే. దివ్యశక్తి సమక్షంలో తనను తాను అల్పంగా భావించగలగడం, ఈ ప్రపంచంలో ఆ దివ్యత్వానికి ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులను గుర్తించగలగడం అనేది సాధకుడి దైవాన్వేషణ కొనసాగించడంలో ఉన్న దృఢ సంకల్పాన్ని తెలియచేస్తుంది. అదే భూమి మీద జన్మించేందుకు గల ప్రయోజనం కూడా. మన సోదర సోదరీమణులందరూ ఇప్పటికే ఈ అడుగు వేయడం జరిగింది. ఈ మార్గం ద్వారా పురోగమించాలన్న ఆరాటం వారిలో ఉంది. అలాగే మనుషుల మధ్య అనివార్యంగా ఉండే రాపిడిని గురించి వాళ్ళు పట్టించుకోరు కూడా. వారందరూ ఒకే ఆధ్యాత్మిక ప్రక్రియను అనుసరించే వారైనప్పటికీ కూడా మానవ స్వభావాలను ఏ మంత్రదండంతోనూ తీసివేయలేము. పురోగతి చెందడము అంటే తనను తాను నియంత్రించుకోవడం ఎలాగో, తనను తాను పరిశీలించుకోవడం ఎలాగో నేర్చుకోవడమే గాక, ముఖ్యంగా జనాల ప్రవర్తనల వల్ల కలిగే స్పర్ధలను యథార్థంగా స్వీకరించడం అని కూడా తెలుసుకోవాలి. అసలు విషయం మరెక్కడో ఉంది. అందరినీ దివ్యశక్తి ప్రసరణ ద్వారా కలిగిన ఉత్సాహ తరంగంలో ఏకం చేయడంలో ఉంది. ఈ ప్రక్రియలో సాధకుడు అందుకునే స్థానంలో ఉంటూ తన అంతరంగంలో గల అనుకూల భావాల ప్రకారం ఒక విశేషాధికారం గల వ్యక్తిగా తయారవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఐకమత్యంగా ఉన్నప్పుడు ఈ తేడాల విలువ ఏముంటుంది? ఆధ్యాత్మికంగా వాటికి ఎటువంటి అర్థమూ ఉండదు. మన సాధకులు విజ్ఞతపరంగా ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళలో కరుకుగా ఉండే అంచులను సున్నితం చేసుకుంటున్నారు. అధిరోహణ దిశగా ఉండే ఈ ఉద్యమంలో ఉన్న అందరికీ మాస్టర్ మార్గదర్శనం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకంగా మన మార్గానికి సంబంధించిన ఎగ్రిగోర్కు అనుకూలంగా వారి సహాయం కూడా ఉంటుంది. ఉదయిస్తున్న శకాన్ని సూచించేదిగా ఉంటుంది ఈ మార్గం. బాపూజీ మహారాజ్.